ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను మా ఉప్పల్ సొసైటీ నగర్ కాలనీలో ఆడాలి మీకు జోహర్లు అనే ప్రోగ్రామ్ పెట్టించామన్నమాట. వాళ్ళ సెట్టింగ్ వాళ్ళు మబ్బుల 4:30కి వచ్చారు. వాళ్ళకి కమిటీ హాల్ చూపించి అక్కడ ఉన్న గేమ్స్ అవన్నీ వాళ్ళు ఎట్లా ఆడతారు అనేసి అక్కడ మేము గేమ్స్ ఏంటి ఏమేమి తెచ్చుకున్నారు అని చూస్తున్నాం అన్నమాట. అక్కడ వాళ్ళను మాత్రం అంత ఎర్లీ మార్నింగ్ రిసీవ్ చేసుకోవడం నాకు పెద్ద సాహసం అయ్యింది. ఇంకా మార్నింగ్ 8:30కి అట్లా మా బాబుతో వాళ్ళకి టీ పెట్టించి పంపించడం జరిగింది. వాళ్ళు టీ తాగేసి మా బాబు కూడా కొన్ని అక్కడ ఉన్నవి కొన్ని షూట్ చేసుకొని వచ్చింది అనమాట. వాళ్ళు మాత్రం నేను టీ పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు ఇంత మంచిగా రిసీవ్ చేసుకోలేదు అనేసి. సో నేనైతే మొత్తానికి రెడీ అయిపోయాను అనమాట. రాలేదండి ఇప్పుడు చెప్పండి సార్. టెక్నీషియన్ వాళ్ళు కూడా అందరూ ఆగండి. ఇప్పుడు చెప్పండి. ఆంటీ హాయ్ చెప్పండి. నేను వచ్చేసి అయితే ఫ్లెక్సీ కొట్టించుకోవడం జరిగింది. ఆ ఫ్లెక్సీ వల్లనే చాలా మందికి కాలనీలో వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది అని తెలిసిపోయింది అన్నమాట. ఇట్లా ఒక 200 మెంబర్స్ని అసలు ఆర్డర్ చేయడం అంటే తలపాటు వచ్చింది అనమాట. ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళి బ్లాక్ పడుతుంది. ఇంట్లో అందరూ బాగున్నారా? కుచ్చి పడేద్దాం ఫస్ట్ రౌండ్కి అయితే మేము 6 మెంబర్స్ని సెలెక్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ రౌండ్లోనే నేను ఆడేసిన. లాస్ట్ వరకు అంటే నాకు ఓపిక ఉండదని కొంచెం నాకు హెల్త్ సో అందుకోసం నేను ఫస్ట్ రౌండ్ అక్కడైతే వీడియోస్ తీయట్లేదు. సో మా బాబు అప్పుడు కొన్ని పిచ్చి స్టేట్మెంట్ వచ్చి మాయా లేదు మంత్రం. రెడీ 3, 2, 1 గో. చేతులు దగ్గర పెట్టుకో, వెనకాల పెట్టేసుకో. 3, 2, 1 గో. మొత్తం చెప్పు. వస్తుంది. అనుకున్నంత ఈజీ కాదు. కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత టెన్షన్లో కూడా కొన్ని మేము చెప్పలేకపోయినాం. చేతులు లాస్ట్ వార్నింగ్ చెప్పు. ట్రై చెయ్యి. వెరీ గుడ్. ఇగో రవి అయితే మేము అడిగిన ఇదేమో ఇమ్మాయి ఒకటే డిస్టర్బ్ చేయడం జరిగింది. దానివల్ల ఇలా పోయింది తను. అందరి ముందు తిడితే మీరే ఫీల్ అవుతారు. సరే అందరూ కౌంట్ డౌన్ 5 4 డైరెక్టర్ 3 2 1
మొత్తానికైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. కాలనీ వాళ్ళు కూడా చాలా ఇట్లా అందరిని ఒక దగ్గర చేర్పించి ఇట్లా గేమ్స్ పెట్టియడం అంటే చాలా మంచిగా అనిపించింది మాకు. చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అందరము అన్నారు. అందరూ ఇలాంటి సాహసం ఎవరు చేయలే, నువ్వు చేసినావు, ఇక్కడ వరకు తీసుకొచ్చినావు, ఇట్లాంటి ప్రోగ్రాంలో నువ్వు ఇంకా చాలా చేయాలనేసి నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మాకు ఏ బాధలు ఉన్నా మేము ఇన్ని అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసి అన్నీ మర్చిపోయినాము అని చెప్తా ఉంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఉన్న ఇద్దరు సిస్టర్స్ అయితే ఒకరు నాగారం నుంచి ఒకరు మహబూబ్ నగర్ నుంచి నా కోసం నన్ను కలవడానికి కోసం లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుజాత మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. షోలో రవి వాళ్ళ ఆయనతో మాట్లాడడం జరిగింది. తనైతే ఫుల్ యాక్టివ్గా ఉంది. క్యాష్ మరి కప్పు కూడా గెలుచుకోవడం జరిగింది. ఫుల్ ఎనర్జీ పర్సన్. సో మొత్తానికి నేను అనుకున్న మా కాలనీలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాం పెట్టియాలి అనుకున్నా. ఎంత సక్సెస్ అవుతుంది అని అస్సలు ఊహించలేదు. అంతమంది వస్తారా రారా అని ఫస్ట్లో కొంచెం భయం ఉండే. సో మొత్తానికి సక్సెస్ఫుల్ చేసేసా ఆడాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రాం.